నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. పనామా దేశంలోని పురావస్తు శాఖ తవ్వకాల్లో ఒక అద్భుతం వెలుగు చూసింది. 1000 ఏళ్ల నాటి ఒక శక్తివంతమైన పాలకుడి సమాధి బయటపడమే కాకుండా అందులో గుట్టలు గుట్టలుగా ఉన్న బంగారు సంపదను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. అసలు ఆ సమాధిలో ఏముంది, ఆ కాలం నాటి విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. చరిత్ర పుట్టల్లో నుంచి ఒక భారీ రహస్యం బయటపడింది. పనామాలోని ఎల్కానో ఆర్కియాలజికల్ పార్కులో పురావస్తు నిపుణులు జరిపిన తవ్వకాల్లో 1000 ఏళ్ల క్రితం నాటి ఒక పురాతన పాలకుడి సమాధి బయటపడింది. ఆ సమాధిని తెరవగానే అక్కడి దృశ్యాలను చూసి శాస్త్రవేత్తలకు మతిపోవాల్సిందే. ఎందుకంటే అది కేవలం సమాధి కాదు, అదొక బంగారు గనిలా ఉంది. ఆ రాజు మృతదేహంతో పాటు అతని వైభవాన్ని చాటి చెప్పేలా అపారమైన బంగారు సంపదను కూడా అక్కడే ఉంచారు. ఈ సమాధిలో దొరికిన సంపదను చూస్తుంటే ఆ కాలం నాటి పాలకుల స్కెచ్ అదిరిపోయిందని అనిపిస్తుంది. సమాధి లోపల బంగారు వక్షస్థల కవచాలు, బంగారు బెల్టులు, విలువైన రత్నాలతో పొదిగిన కమ్మలు, బంగారు కంకణాలు భారీగా దొరికాయి. అంతేకాకుండా ఈ సమాధిలో ఆ పాలకుడితో పాటు మరికొంతమందిని కూడా బలి ఇచ్చి పాతి పెట్టినట్లు ఆనవాళ్లున్నాయి. ఆ కాలంలో ఒక గొప్ప నాయకుడు చనిపోతే అతనితో పాటు సేవకులు కూడా పరలోకానికి వెళ్లారని భావించి ఇలా చేసేవారట. ఈ పద్ధతులు చూస్తుంటే ఎవరికైనా చుక్కలు కనిపించాల్సిందే. ఈ తవ్వకాల్లో బయటపడిన మరొక షాకింగ్ విషయం ఏంటంటే ఆ బంగారు నగలు, వస్తువులపై ఉన్న కళాఖండాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా మెరిసిపోతున్నాయి. 1000 ఏళ్ల కిందట అంతటి టెక్నాలజీతో నగలు తయారు చేయడం అంటే నిజంగానే అది ఒక ఊహించని ట్విస్ట్. చరిత్రకారుల లెక్కల ప్రకారం ఇది కోక్లే సంస్కృతికి చెందినదిగా భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణతో పనామా చరిత్రే తలక్రిందులయ్యే అవకాశం ఉంది. అమెరికా ఖండంలో యూరోపియన్లు అడుగు పెట్టక ముందే ఇక్కడ ఎంతటి ఘనమైన నాగరికత ఉండేదో ఈ నిధులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు అజ్ఞాతంలో ఉన్న సమాధి ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంకా ఆ ప్రాంతంలో ఇలాంటివి ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఏదేమైనా 1000 ఏళ్ల తర్వాత బయటపడ్డ ఈ అద్భుతం మానవ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది.